వాస్తవికతగా అద్దం పడుతూ సహజత్వానికి దగ్గరగా ఇలాంటి పదాలు నా సినిమాల్లో ఎప్పుడు ఉండవు. నా సినిమా గురించి ఏ రివ్యూలు ఉండకూడదు అనుకుంటాను. వాస్తవాన్ని మర్చిపోయి జనాలు సినిమా ప్రపంచంలో ఒక 2.5 గంటలు వాడి బాధలు, వాడి టెన్షన్స్, వాడి ప్రెషర్స్ అన్నీ టికెట్ చింపిగానే అవి అలా చిరిగిపోయి థియేటర్లోకి వచ్చి కూర్చొని 2.5 గంటలు హరీష్ శంకర్ అనే ఒక ప్రపంచంలో నవ్వుకోనో ఎంటర్టైన్ అయ్యో బయటికి వెళ్ళాక ఉండాలి అనేది నా, మీ దృష్టిలో బయటికి వెళ్ళేలా ఉండాలని నా ఫీలింగ్. చాలా బాగుంది వినడానికి. మీ దృష్టిలో ఏది బిగ్గెస్ట్ స్ట్రెస్ బస్టర్, పాట, కామెడీయా, ఆర్ట్ అండి? ఆర్ట్. కాళిదాసు చెప్పినట్టు అరసికేసు కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అన్నట్టుగా పోయిటరీ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, రొమాన్స్ అవ్వచ్చు, హ్యూమర్ అవ్వచ్చు, ఆలోచింపజేసే విధానం అవ్వచ్చు, ఏదైనా సరే ఎనీ ఆర్ట్. ఒక మంచి కోట్ ఉందండి, ఆర్ట్ షుడ్ కంఫర్ట్ ద డిస్టర్బ్ ఆర్ డిస్టర్బ్ ద కంఫర్ట్. ఆహా, మళ్ళీ చెప్పండి. ఆర్ట్ షుడ్ కంఫర్ట్ ద డిస్టర్బ్డ్. ఎవడైతే డిస్టర్బ్గా ఉన్నాడో మన ఆర్ట్ కంఫర్ట్ చేయాలి, ఎవడైతే కంఫర్ట్గా ఉన్నాడో ఆయన డిస్టర్బ్ చేయాలి ఆర్ట్. కంఫర్ట్గా పొద్దున్న ఇడ్లీ, మధ్యాహ్నం పప్పనం, సాయంత్రం పెరగనం, మధ్యాహ్నం సాయంకాలం ఈవినింగ్ బజ్జీలు పునుగులు తినేసి చాలా లైఫ్ అని చెప్పి పడుకునేవాడు కంఫర్ట్గా ఉన్నవాడితో ఒక సినిమా డిస్టర్బ్ చేయాలి, ఒక పాట అలజడి సృష్టించాలి. సో దట్ ఐ ప్రిఫర్, దట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఐ వాంట్ టు క్రియేట్ అండి. చాలా డీప్ క్వశ్చన్ ఇచ్చారు, నేను కూడా చాలా భారీగా సమాధానం చెప్పి. మీరు కూడా ఒక నీషే పక్కన టైం ఉంది. గురుగారు కుర్చీ సర్కార్ లాగా నెక్స్ట్ ఆ కుర్చీకి ఎవరంటారు కదా, సో గురుగారు ఇంకా కుర్చీలో కూర్చున్నారు కాబట్టి లెట్ మీ బి గుడ్ లిజనర్ బిఫోర్ ఐ బికమ్ ఏ గుడ్. అయినా మీరు ఇంకా యంగ్ అండ్ డైనమిక్ అండ్ హ్యాపెనింగ్ కదా, అంటే గురుగారు కూడా ఆయన ఇంకా యంగ్ అండ్ ఆయన మా అందరికంటే యంగ్ అండి, ఆయన అంతే, ఇంకా అందులో డౌట్ లేదు. విల్ ఓపెన్లీ యాక్సెప్ట్ ద డిఫీట్ దట్ రాజీవ్ గారు అందరికంటే యంగ్. ఆయన ఫోటోలు దిగే అమ్మాయిలతో అవ్వచ్చు, ఆయనకుండే చిలిపి థాట్స్ అవ్వచ్చు, ఆయనకుండే నాటీనెస్ అవ్వచ్చు, అందులో ఒక పావు వంతు కాదు కదా 10 పైసల వంతు కూడా మాకు లేదు. ఆయన పట్ల ఉన్న జెలసీని చెప్పుకోలేక మీరు ఇలా చాలామంది ఆయన్ని చూసి జెలసీ పడేవాళ్ళు ఆ జెలసీ అని ఒప్పుకోలేక మేము మంచివాళ్ళం అనే ఒక ముసుగు కప్పుకొని మాట్లాడుతుంటారు. ఈ విధంగా మనం ముందుకు పోతూ అయితే బాగుంది చాలా. సో మరి మిస్టర్ బచ్చన్లో మీరు భాగ్యశ్రీ అనే ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారా? అవునండి. సో వేర్ డిడ్ యూ ఫైండ్ హర్? అంటే మనకి ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చే తెలుగు అమ్మాయిలు లేరా అని, దానికి మీరు అడగాల క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా అడిగారా అంటే అలాగే అడగకుండా వేరేగా అడిగాను. తెలుగు అమ్మాయిలండి ఇప్పుడు మీలాంటి అమ్మాయిలు, భాష మీద మంచి కమాండ్ ఉండి మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న అమ్మాయిలు, మీరు విపరీతంగా ఇంటెలిజెన్స్ పెంచేసుకొని మీరు సమాజ పోరాటాలు, జర్నలిజము వీటి మీద బిజీగా మీకు దద్దమ్మలు కావాలన్నమాట. అలాగే బిజీగా ఉన్నారు అంటే సామాజిక దృక్పథం లేకపోవడం లేనంత మాత్రం వాళ్ళు దద్దమ్మని మీరు అనకూడదు. స్టార్టప్స్ పెట్టి చాలామంది పైకి వెళ్తున్నారు. షీ జాబ్స్ అని మన తెలుగు అమ్మాయి, ఒక అమ్మాయి స్వాతి నెలబట్ల గారని ఒక స్టార్టప్ పెట్టారు. ఇట్ హెస్ బికమ్ హ్యూజ్. మరి స్వాతి గారిని తీసుకోండి హీరోయిన్గా. అదేనండి, వాళ్ళ ప్యాషన్ అక్కడ ఉంది. ఈ ప్యాషన్ తెలుగు అమ్మాయిలకి ఎందుకో తక్కువ ఉందని నా ఫీలింగ్. ఓహో, నాకు సినిమాలో ఒక హీరోయిన్ తప్ప మిగతా వాళ్ళందరూ తెలుగు అమ్మాయిలు, తెలుగు భాష. ఎందుకంటే యాజ్ అ రైటర్ మీరే అన్నారు, నేను రైటర్గా ఉన్నప్పుడు గబుక్క నాకు డైలాగ్ మార్చినా ఇంకోటి చేసినా నాకు ఇమీడియట్గా తెలుగులో చెప్పే అమ్మాయి కావాలి నాకు అనిపిస్తుంది. ఒక 10 మినిట్స్ నాకు టైం నేను నేర్చుకొని వస్తానంటే నాకు అప్పుడున్న ఎనర్జీ మొత్తం పోతుంది. కానీ మీరు రావట్లేదే, మేమేం చేస్తాం? మీరు రండి, బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నెక్స్ట్ సినిమా గురించి మీరు చెప్పేలోపు అంటే అదే మనం ఎలాగో మాట్లాడుకుందాం అనుకుని చెప్పాం కదా, అవన్నీ డేట్స్ అవి మాట్లాడుకుందాం తర్వాత. సో బట్ ఎనీవే, బట్ ఈ అమ్మాయిని పర్టికులర్గా ఈ మూవీకి కాస్ట్ చేయడంలో ఏమన్నా అంటే స్పెసిఫిక్గా చూసారా? ఎనీ గుడ్ లుకింగ్ గర్ల్ పర్లేదని? ఎనీ గుడ్ లుకింగ్ గర్ల్ దొరకట్లేదు కదా, అదే ప్రాబ్లము. నేను పూజా హెగ్డే అని డీజేకి తీసుకొచ్చిన, శృతి హాసన్, గబ్బర్ సింగ్ తీసుకొచ్చిన, బాగా అందరూ అద్భుతంగా ఉన్నారు. సో నాకు ఒక బ్యూటీ పట్ల ఒక ఐతాలు, ఒక విజన్ ఏదో ఉందని అనుకుందాం కాసేపు. మోర్ ఆఫ్ దానికంటే కూడా ఈ సినిమాలో అమ్మాయిని పెట్టాలంటే 90sలో ఒక మళ్ళీ ఇందాక ఇంటర్వ్యూలో చెప్పా, ఒక హిందీ ఒక పోయిటరీలో ఉన్న ఒక లైన్ అండి, ఒక లైన్ కూడా ఇన్స్పైర్ చేస్తా చూడండి ఒక సినిమాకి. ఒక లైన్, बहुत बरसों के बाद अपनी मोहल्ले पे निकल पड़ा, सब कुछ अनजान सा लग रहा था, अनजान सी लग रही थी, लेकिन एक खिड़की ने मुस्कुराया. ఎంత చక్కని తెలుగు ప్రేక్షకుల కోసం, మీకు రాదని కాదు, చాలా రోజుల తర్వాత మన వీధిలోకి వెళ్తే అంతా కొత్తగా ఉంది, కానీ కిటికీ మాత్రం నన్ను చూసి నవ్వింది. అక్కడ కిటికీలో అమ్మాయి ఉండేదా, ఉందా, లేదా